నమస్తే ప్రజా గొంతుకకు స్వాగతం. నేను మీ యజ్ఞ. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలే లేదు. జనం కోసం ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, పరిష్కార మార్గం కోసమే మా అన్వేషణ. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం, ప్రజా గళం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. హైదరాబాద్లో అసలే ఇరుకుదారులు, సందు లేకుండా రాకపోకలు సాగించే వాహనాలు. ఇది సరిపోదు అన్నట్లు రహదారుల మరమ్మతులు, పైగా వర్షాకాలం. దీంతో నగరవాసుల అవస్థలు అంతా ఇంతా కాదు. కోట్లు వెచ్చిస్తున్న హైదరాబాద్ రోడ్లు మూడాల ముచ్చటగా ఎందుకు మారుతున్నాయి? విశ్వనగరంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతున్నా సరే రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉండడానికి కారకులెవరు? చినుకు పడితే చాలు రహదారులన్నీ గోదార్లే. చిన్నపాటి వర్షం కురిసినా వేసిన రోడ్లన్నీ కూడా కరిగిపోతున్నాయి. మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్న రోడ్లపై గుంతలు మాత్రం మాయం కావటం లేదు. విశ్వనగరంలో గుంతల రోడ్లపై ఇవాల్టి ప్రజా గొంతుక. గట్టి వర్షం పడితే చాలు రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మ వ్యూహంగా పరిణమిస్తోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే. కిలోమీటర్ దూరం కూడా గంటల తరబడి క్యూ లైన్ కట్టాల్సి వస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వెళ్లిపోయే మార్గంలో చాలా మంది ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని పోతున్నారు. మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో మెల్లిగా వాహనాలు కదులుతున్నాయి. కిలోమీటర్ దూరం కూడా వెళ్లడానికి అర్ధ గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రతిరోజు నరక యాతన పడుతున్నారు వాహనదారులు. బుప్పల్ మీదుగా వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి రద్దీగా మారుతోంది. వర్షాకాలం కంటే ముందు నుండి ఇక్కడ రోడ్లకు గోతులు పడగా ఇప్పుడు మరింత దారుణంగా అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల వచ్చిన వరదలకు పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఓవైపు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూనే ఉండగా మరోవైపు వరదలకు కొట్టుకుపోయిన రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. గత 5 రోజులుగా హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రూట్లలో ఎక్కడికక్కడ వాటర్ నీరు నిలిచిపోతుంది. మరోవైపున నాలాలు పొంగిపొర్లుతూ ఉండడం, అలాగే మ్యాన్ హోల్స్ అనేవి అస్తవ్యస్తంగా పడి ఉండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మనం పంజాగుట్ట దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది నేషనల్ హైవే NH 65 కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి
మెయిన్ రోడ్ ఇది. సో ఈ రూట్లో జాతీయ స్థాయిలో అనేక ప్రాంతాలకు యొక్క వాహనాల రాకపోకలన్నీ కూడా ఈ రోడ్ల నుంచే కొనసాగుతూ ఉంటాయి. అలాంటిది ప్రధాన రోడ్ల మీదకు గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో వర్షపు నీరు అనేది వచ్చి చేరుతూ ఉండడంతో వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి ఎగ్జాక్ట్గా మనం పంజాగుట్ట మెట్రో స్టేషన్కి కాస్త ముందు ఉన్నాము. స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. వాహనాలు అనేవి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపున ఇప్పటికే టీమ్స్ అనేవి రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో క్లియర్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా ఉన్నాయి అనడానికి ప్రత్యక్షంగా మనం ఈ విజువల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. మరోవైపున ఇట్లా వాహనాల రాకపోకలు అనేవి ఇలా ఉంటే వీటికి చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ అనేవి ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ అనేవి నోరు తెరుచుకొని ఉండటం, ఓపెన్ అయి ఉన్న కారణంగా ఆ రకమైనటువంటి ఇబ్బందులు సైతం తలెత్తుతూ ఉన్నాయి. వాటికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది కొన్ని ఏర్పాట్లు అనేవి చేశారు. వాటి చుట్టూ హెచ్చరికల బోర్డులు అనేవి ఏర్పాటు చేసినప్పటికీ కూడా సో వాటి కారణంగా కొంత ప్రయాణాలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి ప్రయాణికులకు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది మాత్రం ఖచ్చితంగా అధికారుల చేతుల్లో ఉంటుంది. సో ప్రజెంటు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు ఇప్పుడు ఈ రూట్ అంతా కూడా ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఒకటే కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి ప్రధాన మార్గం ఇది. లగడి కపూలు, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అలాగే మియాపూర్, కుకట్పల్లి ప్రాంతాలందరికీ కూడా నిరంతరం చాలా క్రౌడ్తో బిజియెస్ట్ ప్రయాణాలను చేసేటువంటి ప్రాంతం రూట్ ఇది. సో ఈ రూట్లో ఇలా వర్షపు నీరు అనేది నిలిచిపోయిన కారణంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భాలే మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మరోవైపున ఇటు ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మియాపూర్ వైపు ఉన్నటువంటి రూట్ అనేది ఇలా ఉంటే మరోవైపు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటి మీద అధికారులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటర్ స్టాకింగ్ పాయింట్స్ను గుర్తించి ఇమ్మీడియట్గా ఆ వాటర్ను క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రధాన మార్గాలలో అనేక రకమైనటువంటి ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు కంటిన్యూ అయినటువంటి అవకాశాలు అయితే మాత్రం ఈ యొక్క విజువల్స్ను చూసిన తర్వాత చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, పంజాగుట్ట నుంచి. గ్రేటర్ హైదరాబాద్లో వరద నీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లంటూ లేవు. నిజాం పాలకులు హైదరాబాద్లో రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ ని చేపట్టారు. నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి పోయేలా రోడ్ల పక్కన డ్రైన్లు కట్టించారు. నిజాం పాలనలో హైదరాబాద్లో మెరుగైన నాలా వ్యవస్థ కూడా ఉండేది. కానీ ఇప్పుడు గ్రేటర్ సిటీగా మారిన నగరానికి పాత నాలా వ్యవస్థ ఎంత మాత్రం కూడా సరిపోవటం లేదు. విశ్వనగరం అంటూ పాలకులు గొప్పలు చెబుతున్నా హైదరాబాద్ మాత్రం డర్టీ సిటీగా మారిపోతుంది. చినుకు పడితే చిత్తడవుతోంది. భాగ్యనగరంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతో ప్రధాన మార్గాలన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా రోడ్లు ఖరాబ్ అయిపోయి ఎక్కడికక్కడ గుంతలు పడి వాహనాల రాకపోకలు అనేవి అనేక సమస్యాత్మకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. దాదాపు 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రోడ్లన్నీ ఖరాబ్ అయ్యి గుంతలమయంగా మారినటువంటి విజువల్స్ అనేవి చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఈ రోడ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ అనేది ఎర్రగడ్డ నుంచి టువర్డ్స్ బోరబండ వైపు, అలాగే మోతీనగర్, మరోవైపున సైబరాబాద్ను కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి ప్రధాన మార్గంగా ఉంటుంది. నిత్యం ఎప్పుడూ రష్ అనేది ఉంటుంది. ఒకవైపున ఎర్రగడ్డ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా బోరబండ వైపు ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. అలాగే బోరబండ, మోతీనగర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు ఎర్రగడ్డ మీద నుంచి కుకట్పల్లి, మూసాపేట, భర్తనగర్ ప్రాంతాల వైపు వెళ్తూ ఉంటాయి. అలాంటిది నిత్యం వాహనాలతో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో
పూర్తిగా రోడ్డు ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉందనేది మనకి ప్రత్యక్షంగా విజువల్స్ని చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇప్పటికే రోడ్లన్నీ ధ్వంసం అయిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా వర్షపు నీరు అనేది నిలిచిపోవడంతో అక్కడ అసలు ఆ గుంతలు ఎంత లోతులో ఉన్నాయనేది కూడా ఐడియా లేక వాహనదారులు అనేక ఇక్కట్ల పాలవుతూ ఉన్నారు. సో ప్రస్తుతం గత కొంతకాలం నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు అధికారులు కూడా చలనం లేకుండా పోయింది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాహనదారులకు ఎదురవుతున్నప్పటికీ వీటిని పట్టించుకునేటువంటి నాదుడేలంటూ కూడా ఇక్కడున్నటువంటి స్థానికులు లబోదిబోమంటున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఆ విజువల్స్లో చాలా క్లియర్గా గమనించినట్లయితే ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే గుంతలమయంగా మారినటువంటి ప్రాంతంలో వాటర్ నీరు అనేది నిలిచిపోయిన కారణంగా ఈ ప్రాంతంలో అసలు ఎంతవరకు ఆ ఇప్పుడు గుంతలు అనేవి ఎంత లోతులో ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం అనేది ప్రయాణికులకు కష్టతరంగా మారింది. ముఖ్యంగా 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఏవైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్గంలో ప్రయాణాలు అనేవి చాలా కష్టతరంగా మారుతూ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఉంది జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవాలి. ఒకవైపున ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తలెత్తున్నాయో వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేశామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అనేది ఇంత ఇబ్బందికరంగా ఉంది. మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తే ఈ రూట్లో నుంచే ఇటు ఒకవైపున ఎర్రగడ్డ నుంచి ఎస్ఆర్ నగర్ ప్రాంతాల వైపు వెళ్ళడానికి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మరోవైపున ఇతర ప్రాంతాలకు కూడా ఈ మార్గంలో చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఒకవైపు వర్షాలు కుతలమయంగా మారినటువంటి నేపథ్యమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తున్నామంటూ కూడా స్థానికులు లగక్కుతున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే మాత్రం ప్రమాదాలు తలెత్తినటువంటి అవకాశాల నేపథ్యంలోనే వీటి మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, ఎర్రగడ్డ నుంచి.